నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక అరాచక పరిపాలన కొనసాగుతుందంటూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంది. ప్రజలందరినీ కూడా వాళ్ళు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలని డైవర్ట్ చేయడం కోసం ప్రజాపాలన పేరుతో సాగిస్తున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన అంతా కూడా విచ్ఛిన్నంగా ఉందంటూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఉద్యమాలు అయితే చేస్తూ ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మీద కక్షపూరితంగా ఈ కార్ రేస్ విషయంలో కావచ్చు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు, కాళేశ్వరం విషయంలో కావచ్చు అక్రమ కేసులు పెట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఇరుకుని పెట్టే కార్యక్రమం చేస్తున్నట్టు కూడా రకరకాలుగా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఈరోజు మొన్న హరీష్ రావుకి అయితే నోటీసులు జారీ చేయడం సిట్ అధికారులు వాళ్ళు విచారించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కేటీఆర్ను కూడా సిట్ అధికారులు పిలవడం జరిగింది. అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనతో పాటు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు నిజంగానే మరి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఏ విధంగా చూస్తారనేది ఆయన మాటలు తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. ఈ కార్ రేస్ విషయంలో కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా పెద్ద కేసు. దీనిలో కంపల్సరీ కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ అందరూ జైలుకి వెళ్లాల్సిందే అంటూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ దాని మీద ఇంతవరకు విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. మీరు కూడా దేనికి జడవకుండా ప్రతి సిట్ విచారణకి కంపల్సరీ హాజరవుతూ ఉన్నారు. కానీ ప్రజలను డైవర్ట్ చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మొన్న బొగ్గు విషయంలో ఏదైతే అక్రమాలు బయటపెట్టారో దాన్ని డైవర్ట్ చేయడం కోసం హరీష్ రావు గారికి నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో ప్రజలను డైవర్ట్ చేయడం కోసం ఐటీఆర్కి ఇప్పుడు నోటీసులు జారీ చేశారని కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద ఏం సమాధానం చెప్తారు? ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కినప్పటి నుంచి ఏదైతే ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు అధికారం కోసం ఈ రాష్ట్రాల ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలతోటి అధికారంలోకి వచ్చి ఆ వాగ్దానాలన్నీ గాలికి వదిలేసేసేసి వాటిని ఏవి పట్టించుకోకుండా ప్రజా సంక్షేమం పట్టించకుండా కేవలం కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ విధంగా అప్రతిష్ట పాలు చేయాలనే ఏకైక లక్ష్యంతో చేస్తున్న దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరికన్నా ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక ప్రత్యేకత. ఈ ప్రత్యేకతలో ఏమున్నాయంటే అనేక రకాలుగా కేసీఆర్ గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి, ఏదో రకంగా కేసులు బనాయించాలి, వాళ్ళని జైలుకి పంపాలని తపన రోజు రోజుకు అతనికి ఎక్కువైపోతుంది. మొన్న జరిగిన బొగ్గు కుంభకోణం వాళ్ళకు సంబంధించిన మీడియానే కథనాలు ఏ విధంగా వచ్చిన సంగతి మీరు స్పష్టంగా చూసే ఉంటారు. నిజంగా అది పేలి భారీ విస్ఫోటం కాకముందుకి ఇంకో కథనం తెర మీకు తీసుకురావాలన్న ఉద్దేశంతో అప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పోయిందంట. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ ముగ్గురిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని, నేను దావోస్కి వెళ్ళి తిరిగి వచ్చే లోపల ముగ్గురికి సిట్ నోటీసులు అందియాలి, వారి యొక్క స్టేట్మెంట్ తీసుకోవాలి, తిరిగి వచ్చేటప్పుడు ఈ 3 కంప్లీట్ కావాలని చెప్పేసి అతనికి పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినంట. నేను ఈ సందర్భంగా చెప్పాలి ఏదనుకుంటున్నా అంటే, నువ్వు ఎంత భయభ్రాంతులు చేసి ఎంత అణిచివేయాలనుకున్నా కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నీ అణిచివేతకు గురికారు, ఎదురు తిరుగుతారు, ఎదురు దెబ్బ కొడతారు, ఆ దెబ్బకు నువ్వు పడిపోవాల్సిందే అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దిశానిర్దేశం చేసేది మా నాయకుడు కేసీఆర్ గారు. మా కేసీఆర్ గారికి ఏ విధంగానటువంటి నష్టం కలగజేయాలని నువ్వు ప్రయత్నం చేసినా కార్యకర్తలు ఊరుకోరు. తప్పనిసరిగా దాని యొక్క రిటాలియేషన్ ఉంటుంది. ఆ రిటాలియేషన్ దెబ్బకు నువ్వు పడిపోవాల్సిందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సో కేసీఆర్ గారికి సంబంధించి కావచ్చు, పార్టీకి సంబంధించి కావచ్చు, గద్దెల్ని కూల్చండి అని చెప్పేసి ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసిన బీఆర్ఎస్ పార్టీని గద్దెలు కూల్చమని చెప్పేసి అన్నాడు. మరి నేను ఒక విషయం అడుగుతున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుని, ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు దాన్ని వదిలేసి నువ్వు కాంగ్రెస్ పార్టీలో అధికారం కోసం నువ్వు ఎక్కినావు. మరి నువ్వే తెలుగుదేశం పార్టీని వదిలేసి నువ్వు అధికారానికి ఒకటి గాదికి వదిలేసినప్పుడు వేరే వాళ్ళు తమ ఆత్మరక్షణ కోసం తాము స్ట్రాంగ్ కావాలని చెప్పేసి అనుకోవడంలో తప్పేముంది? తప్పేం లేదు కదా. మరి ఈరోజు అకస్మాత్తుగా నీకు తెలుగుదేశం పార్టీ మీద ఎందుకు ప్రేమ వచ్చింది? ఆ రోజు నువ్వు మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడేమో కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని విపరీతంగా దూషించినావు. మళ్ళీ దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలకు ఎదురైనాక ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద సింపతి చూపెడుతున్నావు. ఎంత మటుకు న్యాయం? నువ్వు సమర్థవంతమైన నాయకుడు అయితే తెలుగుదేశం పార్టీలో ఉండుకుంటూనే ఈరోజు తెలంగాణలో అధికారంలోకి తీసుకొస్తే నీకు ఆ మాట్లాడే అర్హత ఉంటుంది. లేకపోతే నీకు అర్హత లేదు. ఇలా నందమూరి తారక రామారావుని ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. మా కేటీ రామారావు గారి పేరు కూడా అదే. కేటీ రామారావు గారి పేరు ఎట్లా పెట్టుకుండు? వాళ్ళ తండ్రి గారి అభిమాన నాయకుడైన కేసీఆర్ గారి అభిమాన నాయకుడైన మన ఎన్టీ రామారావు గారి పేరు చూసి కేటీఆర్ గారికి కొరకు ఆ పేరు పెట్టుకుండు. ఇంతకన్నా అభిమానులు ఈ రాష్ట్రంలో ఎవరు ఉండకుండొచ్చు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న ఇంత అభిమానం చూపెట్టే రాజకీయ నాయకుల్లో కేసీఆర్ గారు అంత అభిమానం ఇంకొకరికి ఉండకుండొచ్చు. కాబట్టి దీంతో ప్రజలు
అంచనా వేయాలి. ఎవరు దొంగ నాయకులు, ఎవరు కన్నీరు కార్చే నాయకులు, దొంగ కన్నీరు కార్చే నాయకులు, మరి తెలుగుదేశం మీద సానుభూతి చూపెట్టిన నాయకులు, తెలుగుదేశం నాయకులు అంచనా వేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సార్ ముఖ్యంగా చూసుకుంటే మన ఖమ్మం సభలో ఆయన చేసినటువంటి కామెంట్స్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ పార్టీని ఆయన చేతిలో ఆయన తీసుకొచ్చే పరిస్థితి కనపడుతున్నట్టు కూడా చాలామంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. సార్ ఏంటి అటువంటి ప్రమాదం ఏమైనా ఉందా? ఉంటాయి, రాజకీయ ఎత్తులు పైగెత్తులు ఉంటాయి కాబట్టి రాజకీయ ఎత్తుల్లో భాగంగానే 2 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీకి అప్పీల్ చేసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ గద్దె కూల్చిన బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని. 2 సంవత్సరాల ముందు చేయలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి నష్టమవుతుంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు చేస్తున్నాడు. సో మరి ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని ఎవరో బంధపట్టాల్సిన పని లేదు, వాళ్ళ కూతురే జాలని మాట్లాడుతున్నారు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? కాంగ్రెస్ పార్టీని కూడా ఎవరు బొందబెట్టాల్సిన అవసరం లేదండి. కాంగ్రెస్ నాయకులే చాలు మాకు. మా కాంగ్రెస్ నాయకులే చాలు. ఆ కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ పార్టీని బొందబెడతారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాల నుంచి అధికారంలో లేకపోవడం. కొత్త తరాన్ని రానియరు, పాత తరం ముసలి నక్కలే పాలిస్తూ ఉంటారు. ఆ ముసలి నక్కలే కేంద్రంలో కూర్చుంటారు. ఆ ముసలి నక్కల వల్ల తాటికి తట్టుకోలేకనే మేము ఆ పార్టీ వదిలిపెట్టి బీఆర్ఎస్ పార్టీలకు వచ్చినాము. ఇకనైనా మారకపోతే కాంగ్రెస్ పార్టీ అదృశ్యమయ్యేది ఖాయం. సో మరి నిజంగానే డైవర్ట్ పాలిటిక్స్ జరుగుతున్నాయి సార్. ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కేటీఆర్ని ఇప్పుడు సిట్ అధికారులు విచారించే కార్యక్రమం చేపట్టారు. సో ఏంటి ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? మున్సిపల్ ఎన్నికలు, బొగ్గు కుంభకోణం, ఈ రెండింటిని కూడా బొగ్గు కుంభకోణం తెర మీదకి రావద్దు. మున్సిపల్ ఎన్నికల్లో వీళ్ళని అవినీతి పరులని చెప్పి ప్రూవ్ చేయాలి. కాబట్టి ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు చెప్పి ఈ సిట్ నోటీసులు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సిట్ నోటీసులు ఇచ్చినా మాకు ఏమీ జరగదు. మా నాయకులు క్లీన్ చిట్స్ అంటే కడిగిన ముత్యాలలాగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు బయటకు వస్తారు. తప్పనిసరిగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పార్టీ గద్దె దింపేది ఖాయం, బుద్ధి చెప్పేది ఖాయం. కానీ ఫైనల్గా చెప్తున్నా సార్, 23,000 కోట్ల రూపాయలు దావోస్ వెళ్ళి తెలంగాణకి ఎంఓఎల్ చేయించుకున్నారని మాట్లాడుతూ ఉన్నారు. అందులో నిజమే ఎంత ఉంది? ఎందుకంటే లాస్ట్ టైం కూడా వెళ్ళారు, 1,75,000 కోట్లు ఎంతో సంథింగ్, అప్పుడు కూడా పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు. మరి ఏంటి ఇవన్నీ కేవలం పేపర్ మీద కనపడతాయా, ఏమైనా ఆచరణయోగ్యం కనిపించే అవకాశం ఉందా? పోయినసారి దావోస్ వెళ్ళినప్పుడు దాదాపు 20,000 కోట్లు, 30,000 కోట్లు వచ్చినాయి. ఇప్పుడు ఈరోజు 23,000 కోట్లు అన్నారు. మొన్న జరిగిన ఫోర్త్ సిటీలో దాదాపు 4 లక్షల కోట్లు వచ్చినాయి. 4,50,000 కోట్లు ఈ లెక్క ప్రకారం మనకు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు 4,50,000 కోట్లు. అందులో ఈ రోజు వరకు ఒక 10,000 కోట్లు కూడా కార్యాచరణ దాటలేదు. ఒక 10,000 crores కూడా కార్యాచరణ దాటలేదు. ఇది నేను 2 సంవత్సరాల తర్వాత మాట్లాడతా. ప్రతి డేటా అంతా తీసి పెడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు పెడితే మొన్ననేగా అనౌన్స్ చేసింది, అప్పుడే ఏమైతే అంటారు. ఇంకా 2 years 2027లో మాట్లాడతాయి. 2027 ఎండింగ్లో మాట్లాడతా. డేటాతో సహా ఏ కంపెనీ దావోస్లో 2025లో రేవంత్ రెడ్డి గారితో కూర్చుని చెప్పింది ఎంత పెట్టుబడి పెడతాను, 2027లో ఏం జరిగింది, అట్లా మీకు ఇయర్ బై ఇయర్ ఇస్తా. చివరికి శూన్యం అంతా చేసి రెడీ. క్వశ్చన్ ఎందుకు అడిగానంటే సుధీరెడ్డి గారు, ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ అప్పుడు విషయంలో మీరు చాలా కష్టపడ్డారు, దాన్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. అంటే వాకింగ్ ట్రాక్ వేయించడం కానీ అందుకు సుందరీకరణలో కొంత మీరు ఎంతో చేయగలిగారు. సో మరి ఇప్పుడు ఇదే మూసీ సుందరీకరణ విషయంలో తీసుకొచ్చిన పెట్టుబడులన్నీ కూడా దానికి ఖర్చు పెడతా ఉన్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో మీరే దీనికి సమాధానం చెప్పాలి, ఏ విధంగా చూస్తారు? అంటే మూసీ సుందరీకరణ కార్యక్రమం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో స్టార్ట్ అయిపోయిందండి. మీరు వాకింగ్ ట్రాక్ అనేది చిన్న అంశం అండి. అంటే 99% 1%లో 10వ వంతు. అంతకన్నా పెద్ద అంశం ఏంటంటే ఈ మూసీ సుందరీకరణ చేయాలంటే 4 అంచెలు ఉంటాయండి. మొదటి అంచె మూసీలోకి ప్రవహిస్తున్న డ్రైనేజ్ వాటర్ అంతా శుద్ధి చేయడం. రెండవ అంచె ఏంటంటే అందులో ఒండ్రు పేరుకపోయింది. గత 50 సంవత్సరాలుగా ఇండస్ట్రియల్ అఫిలియెంట్ డ్రైనేజ్ సివేజ్ అంతా ఒండ్రు పేరుకపోయింది. దాన్ని అంతా తీసి పక్కకేసి క్యాపింగ్ చేయాలి. మూడవ అంచె పక్కకు 2 సైడ్లు రోడ్లు. మూడవ అంచె పక్కకు ఈ మట్టి వేసిన కింద ఈ భూగర్భంలో వాటర్ పైప్ లైన్, డ్రైనేజ్ పైపులు అన్నీ రావాలి. 4వ అంచె రోడ్డు. అంటే ఈ 4 అంచెల ప్రకారం మూసి డెవలప్ చేయాలి. మొదటి అంచె ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 3,800 కోట్ల రూపాయలతోటి 32 STPలు నిర్మాణానికి 2022లో నా ఆధ్వర్యంలోనే శ్రీకారం అప్పుడు చుట్టిండు. వాటర్ వర్క్స్ బోర్డు ఆధ్వర్యంలో చుట్టినాము. దాదాపు 80% వర్క్స్ 2023 డిసెంబర్ నాటికి అయిపోయినాయి. 80% వర్క్స్ 2024లో కొత్త ముఖ్యమంత్రి గారు వచ్చి మేం చేసిన కార్యక్రమాన్ని రిబ్బన్లు కట్ చేసి మూసీ ప్రక్షాళన అన్నాడు. ఓకే సరే అనండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మేం చేసుకున్న 4 అంచెల భాగాన్ని ఇతనికి తెలియకుండా
నాలుగో అంశాన్ని మొదటి అంచెలో తీసుకొచ్చిండు. నాలుగో భాగాన్ని అంటే ఇండ్లు కూలగొట్టి రోడ్ వేసే భాగాన్ని మొదట తీసుకొచ్చిండు. మేము జరిగినప్పుడు ఎటువంటి గొడవ జరగలే, ప్రశాంతంగా జరిగింది. ఆల్రెడీ మేము 11,000 అక్రమ కట్టడాలని గుర్తించినాం. ఆ 11,000కు గాను 9,000 డబుల్ బెడ్రూమ్లు తీసి పక్కకు పెట్టిన వాళ్ళ కోసం వాళ్ళకు అంతా నచ్చజెప్పి వాళ్ళకి కన్విన్స్ చేసి అది కాకుండా డబుల్ బెడ్రూమ్ కాకుండా ఇంకా ఎక్కువ ఇద్దామని మేము అనుకున్నాం. కానీ ఇతను ఏ నోటీసులు లేకుండా ఏమీ లేకుండా ఒడ్డు మీద ఇండ్లకన్నింటి మార్కింగ్లు చేసి నేను మూసి ప్రక్షాళన చేస్తున్నా, ఈ బీఆర్ఎస్ పార్టీ అడ్డం తగులుతుంది, బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా ప్రగతి నిరోధకులు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అయ్యా, ప్రగతి నిరోధకులు మేం కాము, మా ఆధ్వర్యంలో మూసి మొదలైపోయింది. మేము చేసిన కట్టిన ఎస్టీపీల కానీ నువ్వు ఇనాగరేషన్ చేస్తున్నావు. మేము ఎప్పుడో ప్రారంభించినాము. సైలెంట్గా ప్రజలకు ఎటువంటి భయభ్రాంతులు లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా మేము ప్రారంభిస్తే నువ్వు ఏమీ చేయకుండానే ఆగమాగం పట్టించినావు. కాబట్టి దయచేసి మూసీకి వ్యతిరేకులు మేము కాము. మూసీ ప్రారంభమైందే కేసీఆర్ గారు ఆధ్వర్యంలో, చేసే పద్ధతి ప్రకారం చేయమని మేము అడుగుతున్నాం. కేటీఆర్ గారు లొట్టపీస్ కేసు అంటున్నారు. నిజంగా లొట్టపీస్ కేసేనా లేకపోతే ఏమన్నా దీంట్లో ఏమన్నా అని మీరు ఏమైనా భయపడుతున్నారా కేసుల కోసం? అట్లా దీనికి కాలమే సమాధానం చెప్తానండి. నిజంగా లొటపీస్ కేసే, కానీ ఈ లొటపీస్ కేసు అనే సంగతి ప్రజలకు ఎప్పుడు తెలవాలి? కొద్ది రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుంది. కాలమే సమాధానం చెప్తుంది. తప్పనిసరిగా ఈ అక్రమ కేసులు కానీ వాళ్ళని భయభ్రాంతులు చేసి అణిచివేత ధోరణి కానీ ఎప్పుడు కూడా విఫలమవుతుంది. దేశంలో ఎప్పుడు కూడా ఇటువంటి రాజకీయాలు పనిచేయవు. పక్క రాష్ట్రం యొక్క మనకు ఉదాహరణ, పక్క రాష్ట్రం అదొక ఉదాహరణ. అణిచివేతలు కానీ లేకపోతే వాళ్ళని తొక్కేయడం కానీ చేసే ప్రయత్నంలో విఫలమవుతారు కాదని పక్క రాష్ట్రం ఉదాహరణ. ఆ ఉదాహరణ రేవంత్ రెడ్డి గారు తీసుకుంటే బాగుంటుందని రిపీట్ ఉదాహరణ తీసుకుంటే నీ కళ్ళ ముందర జరిగింది కాబట్టి ఎప్పుడైనా కళ్ళ ముందర జరిగిన సత్యాన్ని గ్రహించి తనని దాన్ని మలుచుకోవాలి. మలుచుకోక అహంకారంతో ఈ పదవి శాశ్వతం అనుకొని కొంతమంది గట్టిగా ఏదో చేయనీకి పోతారు. ఆ చేయనీకి పోయినప్పుడు దెబ్బతింటారు. సింగిల్గానే పోటీ చేస్తారా లేకపోతే మన పొత్తుతో వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటున్నారు. ఈ దేశంలో రాజకీయ పొత్తుల విషయం ఎవరు మాట్లాడే అర్హత లేదండి. ఎందుకు లేదంటే తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్కు వ్యతిరేకంగా. అటువంటి కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం కలవంగా మిగతా వాళ్ళు కలిస్తే తప్పేముందండి? తప్పేం లేదుగా. మరి వేరే వాళ్ళు అడగొద్దు కూడా. అయ్యా, పుట్టిన సిద్ధాంతం ఏంది? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేస్తుంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 30 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. పేద ప్రజల్ని, సామాన్య ప్రజల్ని పట్టించుకుంటారు. అన్ని కుంభకోణాలే ఉన్నాయి. రోడ్ వేయకుండా బిల్లు ఎత్తుకున్నారు, రోడ్ వేయకుండా ఫ్యాక్టరీలు కట్టినరు. ఫ్యాక్టరీలు అని చెప్పేసి ఫ్యాక్టరీలు కట్టకుండా డబ్బులు బిల్లు ఎత్తుకున్నారు. పేద ప్రజల్ని పట్టి పీడిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆ రోజు అన్నగారు ఒక పార్టీని స్థాపించి అధికారంలో తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ గారిది. మరి మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో తెలుసా అండి? ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలి. భారతరత్న ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే వారు పార్టీ స్థాపించి బడుగు బలైన వర్గాలకు రాజకీయ అవకాశం కల్పించిండు, యాంటీ కాంగ్రెస్ రాజకీయాలు నడిపించిండు. కాబట్టి భారతరత్న ఇవ్వాలని చెప్పి అన్నాడు. మరి అటువంటిది ఇవాళ వీరు కలిస్తే తప్పు లేదు, మేము కలిస్తే తప్ప? ఇవాళ మా పార్టీ వేరే, బీజేపీ పార్టీ వేరే, కలిసే అవకాశాలు లేవు. రేపు భవిష్యత్తులో ఏమవుతుందో ఏం చెప్పలేము. కానీ కేవలం ఆ బూచి చూపెట్టి ఇలా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటుండ్రు. కానీ అంతర్గతంగా ప్రస్తుతానికి పనిచేస్తుంది కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి. బొగ్గు కుంభకోణం మీద ఇప్పటి వరకు బొగ్గు మంత్రి ఒక మాట కూడా మాట్లాడలేదండి. మరి ఇంత పెద్ద ఇష్యూ నడుస్తున్నప్పుడు మరి కిషన్ రెడ్డి గారు వచ్చి ఆ పోర్ట్ఫోలియో నాదే అని చెప్పి నేను ఒక మాట మాట్లాడాలని చెప్పి అనుకోవాలిగా. కేంద్రంలో దీనికి 49% వాటా ఉందిగా. వాటా ఉన్నప్పుడు, సింగరేణిలో వాటా ఉన్నప్పుడు మరి నా బాధ్యత కూడా అని చెప్పి ఒక మాటనే మాట్లాడాలిగా. అంటే ఆ డబ్బుల పంపకంలో, గనుల కేటాయింపులో కాంగ్రెస్ బీజేపీ ఒకటే కాబట్టి ఇప్పటి వరకు మాట్లాడతలేరు. మరి సిబిఐ ఎంక్వైరీ ప్రతిదానికి చీటింగ్ మాటకి బీఆర్ఎస్ పార్టీ మీద సిబిఐ ఎంక్వైరీ అంటారు కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి అని బీజేపీకి నేను కోరుతున్నా. వేస్తారా? చేపియండి, చేపియాల గట్టిగా చేపించి చేపిస్తాం. ఇంత పెద్ద కుంభకోణం అయింది ఎందుకని ఒకసారైనా గట్టిగా చెప్పిండ్రా? కేవలం ఏంటంటే ఇంత పెద్ద రియాక్షన్ వస్తుంది కాబట్టి ఒక మాట చెప్పాలి కాబట్టి చెప్పి, కాబట్టి అంతర్గతంగా వాళ్ళు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి మీ హనీమూన్ నడుస్తుంది. అక్రమ హనీమూను నడవనియండి, మాకేం అభ్యంతరం లేదు. మా పరిపాలన మేము మా యొక్క పొత్తుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఎప్పుడైతే మీరు టీడీపీతో ఎప్పుడైతే ఇది చేసుకున్నారో, సోనియా గాంధీ బలిదేవత అన్నాడు. సోనియా గాంధీ తిట్టకుండా తిట్టండి, అన్ని రికార్డులు తీస్తామండి.
ఇవాళ అదే పార్టీలో గద్దె మీద కూర్చొని సోనియా గాంధీ బ్రహ్మాండమైన దేవత, ఇలా చాలా మంచి దేవత అని చెప్పేసి అంటుండు. మరి ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇక అంటే రాజకీయాలకు ఎప్పుడైనా కదా ప్రతిదీ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పటి నుంచి, టెక్నాలజీ పెరిగినప్పటి నుంచి మన మాట ప్రతిదీ ఉంటుంది, స్టోర్ అయి ఉంటుంది. డేటా సెంటర్లో ఉంటుంది మొత్తం కూడా. అన్ని డేటా తీస్తే ఏం మాట్లాడినామో బయటపడుతుంది. కాబట్టి రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా రేపు పొద్దున భవిష్యత్తును ఊహించుకొని మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.